జమిలీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు అయితే జరుగుతాయి. కాకపోతే 2029 లోపు కాదు. అది మొన్ననే మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ జమిలీ ఎన్నికలు ఖాయం అన్నది మాత్రం ఎప్పుడు చెప్తూనే వస్తున్నాం. అయితే 27, 28 అంటే నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత ముందస్తుకు వెళ్ళిపోయి యోగి ఆదిత్యనాథ్కి ఇచ్చేస్తారా అన్నటువంటిది ఇంతకుముందు జరిగినటువంటి చర్చ ఢిల్లీ సర్కిల్స్లో అది మాట్లాడుకున్నాం. ఆ తర్వాత లేదు 2029 కూడా కాదు 34 డేట్ కింద పెట్టుకోవచ్చు, లేదా 29 తర్వాతను ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అన్నటువంటి కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా నిర్మలా సీతారామన్ ఇదే స్పష్టతనిచ్చారు. జమిలీ ఎన్నికల మీదన 2029 పార్లమెంట్ ఎన్నికల తర్వాతే జమిలీ ఎన్నికల ప్రక్రియ ఉంటుందని తేల్చి చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రక్రియను 2029 తర్వాత రాష్ట్రపతి ప్రారంభిస్తారని ఆమె చెప్పారు. శనివారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నటువంటి సందర్భంగా ఆమెను అడిగితే పార్లమెంటుకు శాసనసభకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ ద్వారా ప్రజలు సొమ్మును ఆదా చేయొచ్చని చెప్తూ గతేడాది జరిగిన ఎన్నికలకు దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కొత్త ఆలోచన కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అని చెప్తూ రాజకీయంగా నేతలు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ కేంద్రం ప్రతిపాదించిన ప్రతి విషయాన్ని గుడ్డిగా ప్రతిఘటించడం సరికాదంటూ ఇంకో పక్కన స్టాలిన్కి హితబోధ చేశారు.